మల్లోజుల ఆచరణకు వై కేటగిరీ భద్రత. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాంత నేతలుగానే చెప్తా ఉన్నారు. 40 ఏళ్ల పాటు కూడా మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యులుగా అలాగే మావోయిస్టు పార్టీని శాసించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వీళ్ళంతా కూడా ఇలా ఆరోగ్యం సహకరించగనో లేకపోయినట్టయితుంటే ఆపరేషన్ కగారుకు భయపడో లేకపోయినట్టయితుంటే ఇక తుపాకును వదిలి ప్రజాక్షేత్రంలోనే మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గ్రహించలేమో తెలియదు. కానీ ఒకరేమో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముంగట ఆచరణ లొంగిపోతే మహారాష్ట్ర ప్రభుత్వం ముంగట మల్లోజుల లొంగిపోయాడు. సో ఇది జరిగినటువంటి విషయం. అయితే వీళ్ళకు వై కేటగిరీ భద్రత కల్పించాలన్నటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక నిర్ణయం ఇవ్వాలని రేపు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు వీళ్ళకు వై కేటగిరీ భద్రత? వీళ్ళు మావోయిస్టులే కదా. మావోయిస్టులకు కేంద్రం ఏ విధంగా వై కేటగిరీ భద్రత కల్పిస్తుంది అంటే 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఇంతకుముందు నేను స్టార్టింగ్లోనే చెప్పిన. ఒకటేమో మావోయిస్టులు లొంగిపోవాలనుకున్నటువంటి మావోయిస్టులకి సో మా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది, మీరు బయటికి రాండి, మీకు ఏం కాదు, మేమున్నామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేందుకు ఒక రకమైనటువంటి ఆ ప్రయత్నం కావచ్చు. మరొక పక్కన మావోయిస్టులు ఎవరైతే అభయ్ లాంటి వ్యక్తులు వాళ్ళ పేరు మీద రిలీజ్ అవుతూ ఉన్నటువంటి ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో వాటి కొంత చెక్ పెట్టేటువంటి ప్రయత్నం కోసం సో వాళ్ళ సంబంధించినటువంటి ఏవైతే వస్తున్నటువంటి లెటర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ప్రయత్నంతో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది.